అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కృష్ణ 365. ఇండిగో చేసిన అతి పెద్ద తప్పులేంది, దీనివల్ల ఎవరు ఎందుకు ఎట్లా సఫర్ అయినారు, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఇండిగో ప్యాసింజర్స్ ఇబ్బంది పడ్డారు అనేది ఇప్పుడు చూద్దాం. ఇండిగోలో ఎవరైతే ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారో సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరూ ఇబ్బంది పడ్డారు. సో ఇందులో పెద్దలు ముసలి ముతక అందరూ ఉన్నారనమాట. వీళ్ళందరూ అసలు బేసిక్ ఫెసిలిటీస్ కూడా పోవడం వల్ల, లైక్ ఫుడ్, హాస్పిటాలిటీ ఇవేవి ప్రాపర్గా ప్రొవైడ్ చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురైనారనమాట. అదొక ఎయిర్పోర్ట్ లెక్క లేదు. ఒక బస్ స్టాండ్, ఒక రైల్వే స్టేషన్ ఎంతైతే రద్దీగా ఉన్నదో అంత రద్దీగా ఉన్నది. అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. అందరినీ రమ్మంటారు, వచ్చినాక ఫ్లైట్ క్యాన్సిల్ అయితే రీబుకింగ్ ఉందా లేదా తెలియదు, క్యాన్సిలేషన్ డబ్బులు ఇస్తారా లేదా తెలియదు. మళ్ళీ ఇంకో ఎయిర్లైన్ వెళ్దామంటే అతి ఎక్కువ రేట్లు 40,000, 50,000, ₹1,00,000 దాకా కూడా నడిచింది. సో ఇంత ఘోరంగా ఈ రవాణా వ్యవస్థను తీసుకొచ్చిన ఇండిగో మేనేజ్మెంట్ అయితే మామూలుగా షంట్ వేసుకోవట్లేరు జనాలు. కానీ మనం డిఫరెంట్ సోషల్ మీడియా వెబ్సైట్స్లో అన్నిట్లలో చూస్తున్నాం. సో ఇండిగో తప్పు ఉంది అని చెప్పి. సో ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ఇండిగో. ఏదైతే ఇప్పుడు క్రైసిస్కి దారితీసిందో దానికి ప్రధాన కారణం ఇండిగో మిస్ మేనేజ్మెంట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇండిగోలో పనిచేసిన ఎంప్లాయీస్ దగ్గర నుంచి శ్రమ దోపిడీని భారీగా తీసుకుంటుంది అనమాట ఇండిగో. సో ఇది ఎట్లా అనేది నేను మీకు క్రాక్ డౌన్ చేసి చెప్తాను. ఒక ఎంప్లాయీ ఒక 10 hours పనిచేయాల్సిన వర్కింగ్ అవర్స్ని 11.5 hours చేసిస్తుంది. అండ్ అట్ ద టైం 11.5 hours ఆ పర్సన్ చాలా హెక్టిక్ వర్క్ చేసి ఉంటాడు. సో అంత బాగా ఎంప్లాయీస్ తోటి పని చేయించుకోవడంలో ఇండిగో ది ఎక్స్పోర్ట్. లో కాస్ట్ ఎయిర్లైన్ కదా, ఆబ్వియస్లీ అంతే బాగా ఎంప్లాయీస్ తోటి పని కూడా చేయించుకుంటుంది. కింద పనిచేస్తున్న గ్రౌండ్ స్టాఫ్ నుంచి పైన పనిచేస్తున్న పైలట్ వరకు అందరి పని మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. పనుల రాజీ పడే ప్రసక్తే లేదు. దీనివల్ల గవర్నమెంట్ FTTL రూల్స్ అనేది తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంప్లాయీకి గరిష్టంగా 2 రోజులు హాలిడేస్ అనేవి ఇవ్వాలి అని చెప్పింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అన్న మీమాంసల చాలా రోజులు అలా నడుపుకుంటూ వచ్చిందనమాట. DGCA స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాలని November 1st నుంచి ఆర్డర్స్ ప్రోవ్ చేసిన తర్వాత ఒక నెల ఎట్లో గట్లా నింపుకొచ్చారు. ఇక నెక్స్ట్ మంత్ అర్థమైపోయింది వాళ్ళ రోస్టర్ విధానం వర్స్ట్ ఉందని చెప్పి. సో ఇన్ని వేల ఫ్లైట్స్, దాదాపు 1000 ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఎంత శ్రమ దోపిడీ చేసినా వీళ్ళు మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఈ క్రూని అరేంజ్ చేసుకోవడంలో విఫలమైంది. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇండిగోలో కమ్యూనికేషన్ వ్యవస్థ మరీ వరస్ట్ గా ఉందన్నమాట. ఇండిగోలో ఇంకా కమ్యూనికేషన్ వ్యవస్థని